ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం గురించి బైబిల్ ఏమి చెబుతుందో తెలుసా? కొన్ని రోజులుగా ప్రపంచ వార్తలు చూస్తే ఒకే విషయం వినిపిస్తోంది: యుద్ధం. మధ్యప్రాచ్యంలో ఉన్న ఇస్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తత చాలా పెరిగింది. కొన్ని చోట్ల క్షిపణి దాడులు, డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. ఈ సమస్యలో యునైటెడ్ స్టేట్స్ కూడా పాల్గొంటోంది. ఈ యుద్ధం వల్ల చాలా నిరపరాధ ప్రజలు భయంతో జీవిస్తున్నారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఇలాంటి యుద్ధాలు జరుగుతాయని బైబిల్ చాలా సంవత్సరాల ముందే చెప్పింది. ప్రభు అయిన యేసు ఇలా చెప్పారు: జాతి జాతి మీద లేచును, రాజ్యం రాజ్యం మీద లేచును. మత్తయి 24:7 అంటే ప్రపంచంలో యుద్ధాలు పెరుగుతాయని ముందే చెప్పారు. కాబట్టి మనం ఏమి చేయాలి? భయపడకూడదు, ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. దేవుని లేకుండా జీవితం చివరికి నాశనానికి తీసుకెళ్తుంది. కానీ దేవుని నమ్మిన వారికి శాంతి మరియు రక్షణ ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే దేవుని దగ్గరకు రండి, ప్రార్థించండి, ఆయనను నమ్మండి. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతాయి, కానీ నిజమైన శాంతి దేవుని దగ్గరే ఉంటుంది. మీరు దేవుని నమ్మితే కామెంట్లో ఆమెన్ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా దేవుని సందేశాలు వినాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.